దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు దూతా మీడియా. నటుడు మోహన్ బాబుతో తమకు ఎలాంటి గొడవలు లేవు అని సినీ నటి సౌందర్య భర్త రఘు ఓ క్లారిటీ ఇచ్చారు. సినీ నటి సౌందర్యకు సంబంధించి నటుడు మోహన్ బాబుపై పలు వార్తలు ఇటీవలి కాలంలో తెరపైకి వస్తున్నాయి. సౌందర్య మరణం ప్రమాదవశాత్తు జరిగింది కాదని, ఆమెను పక్కాగా ప్లాన్ చేసి చంపేశారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి కంప్లైంట్ చేశాడు. మోహన్ బాబుపై సంచలన ఆరోపణలు సైతం చేశారు. హైదరాబాద్ జలుపల్లిలో ఉన్న ఫామ్ హౌస్ ను కూడా మోహన్ బాబు తన అదుపులో ఉంచుకుని అనుభవిస్తున్నారని ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సౌందర్య భర్త రఘు స్పందించారు. హైదరాబాద్ లోని ఒక ప్రాపర్టీ గురించి మోహన్ బాబు పేరును అనవసరంగా ప్రస్తావిస్తున్నారని రఘు చెప్పారు. ఆ వార్తలని అవాస్తవాలేనని చెప్పుకొచ్చారు. తన భార్య సౌందర్య ఆస్తులను మోహన్ బాబు చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. మోహన్ బాబుకు తమకు మధ్య ఎలాంటి ఆస్తి లావాదేవీలు లేవని అన్నారు. తన భార్య, అత్త, బావమర్ది ఆయనతో మంచిగా ఉండేవారని తెలిపారు. సౌందర్య మరణించిన తర్వాత కూడా ఆయనతో తమకు మంచి సంబంధాలు, స్నేహం ఉందని చెప్పారు. మోహన్ బాబుపై అసత్య వార్తలు వస్తున్న నేపథ్యంలో తాను అసలు విషయాలు ఏంటో చెప్పాలనుకున్నానని తెలిపారు. ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచురించవద్దని అందరినీ కోరారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రఘును 2003లో సౌందర్య పెళ్లి చేసుకున్నారు. 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె దుర్మరణం చెందారు. 2004 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున సౌందర్య ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం బెంగళూరు నుంచి కరీంనగర్ కు బయలుదేరిన వెంటనే హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలోనే ఆమె సజీవ దహనమయ్యారు. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.